నమస్తే. ప్రస్తుతం మనము పోచారం మున్సిపాలిటీ కింద ఉన్న ఈ 61 నుంచి 70 మధ్యలో ఉన్న సర్వే నెంబర్‌లో ఉన్నాము. ఇక్కడ అన్‌డివైడ్ ల్యాండ్ ఉందన్నమాట. ఒక 85 ఎకరాలు. ఒక 18 ఎకరాలు వేరే వాళ్ళది. మొన్న మనం ఒక వీడియో చేసినాం. దీన్ని డివైడ్ చేయకముందుకే పర్మిషన్ లేకున్నా కూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి మనము దాని మీద వీడియో చేయడం జరిగినది. సో, ఇప్పుడు వాళ్ళందరూ నిజ నిర్ధారణ కోసం చేపట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రావడం జరిగినది. అయితే ఈ 85 ఎకరాల్లో ఈ గౌడ సంఘాలకు సంబంధించి చెట్లు ఉండడం జరిగినది. సో, వాళ్ళు డైలీ కళ్ళు కూడా తీస్తూ ఉంటారు. సో, కార్మికులకు సంబంధించి. సో, గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్. సో, ఒకసారి మాట్లాడదాం. విజయ్ కుమార్ అన్న ఉన్నాడు. అన్న చెప్పండి, ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేమో 85 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉన్నది. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. 40-50 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ నడుస్తూ వస్తూ ఉన్నది. దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని వెనుక ఎవరున్నారు అనుకుంటా ఉన్నారు? సడన్గా ఈ చెట్లు నరికేయడం ఏంది, ఈ కన్స్ట్రక్షన్ చేపట్టడం ఏంది, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మా తాత తండ్రుల నుంచి మా కుల వృత్తి కల్లుగీత వృత్తి. తాటి ఈత చెట్లను పెంచుకొని కల్లుగీత వృత్తిని మీద ఆధారపడి బతికే జాతి మాది. మేము వందల సంవత్సరాల నుంచి ఈ వృత్తి మీద ఆధారపడుతూ ఎన్నో కుటుంబాలు ఈ వృత్తి మీద జీవిస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇక్కడ నాకు ఇప్పుడే తెలిసింది, ఇక్కడ దివ్యతేజ డెవలపర్స్ అసోసియేషన్ ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ 85 ఎకరాల దీంట్లో ఇక్కడ ఉన్న వందలాది తాటి ఈత చెట్లని ఇవాళ మొత్తం కూడా ఈ చెట్లని నరికివేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా మా పొట్టగొట్టే పరిస్థితి చేస్తూ ఉంది. ఒక తాటి చీత ఈ చెట్టును పెంచాలంటే తాటి చెట్టుకు 25 సంవత్సరాలు పెట్టినప్పుడు మాత్రమే కళ్ళు వస్తుంది. ఈత చెట్టుకు 10 ఏళ్ళు పెంచినప్పుడు మాత్రమే కళ్ళు వస్తుంది. మేమేమో ఒక ప్రాణప్రదంగా 10 నుంచి 25 సంవత్సరాలు ఈ తాటి ఈత చెట్లు పెంచుకొని కళ్ళను మేము చేస్తూ ఉంటే ప్రభుత్వం అధికారికంగా హరితహారం పేరు మీద, చెట్లు ప్రోత్సాహం పేరు మీద, వనాల సంరక్షణ పేరు మీద ఏదైతే తీసుకొచ్చిన పథకాలు వాళ్ళు పెట్టే కార్యక్రమం ఏందో కానీ ఉన్న చెట్లను కొట్టివేస్తూ ఉంటే చోద్యం చేసినట్టుగా చూస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఒక చెట్టును కొట్టాలి అంటే అక్కడ స్థానిక సొసైటీ పర్మిషన్ తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినప్పుడే చెట్టు కొట్టివేయబడుతుంది. ఎందుకంటే అది కూడా ఈ మాకు ఆటంకిగా ఉంది, ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే దేనికో ఈ ఇబ్బందిగా అన్నప్పుడు ఇక్కడ స్థానికులు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా రియల్ ఎస్టేట్ పేరు మీద హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న లక్షల చెట్లు కూడా ఇవాళ నరికివేస్తూ ఉన్నారు.